డీటెయిల్స్ చూస్తే నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై ఎన్టీఏ చీఫ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. మే 21 కమిటీ ఎదుట హాజరు కానున్నారు ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి. పరీక్ష భద్రతలో జరిగిన లోపాలు, లీక్ ఆరోపణలు, సంస్కరణలపై వివరణ కోరనుంది కమిటీ. ఎన్టీఏ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల పారదర్శకతపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన నీట్, యూజీసీ నీట్ వివాదాల తర్వాత ఎన్టీఏపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో కొత్త అధికారులను నియమించి పర్యవేక్షించిన ఫలితం లేదు. ఈ సమన్లు విచారణ కోసం మాత్రమే అంటోంది కమిటీ. పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారం పైన ఇంకా ప్రకంపనలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇక తాజాగా దీనికి సంబంధించి ఎన్టీఏ చీఫ్ గా ఉన్నటువంటి ఎన్టీఏ చీఫ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇది ఎందుకంటే మొత్తం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో మంది, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ఒకవైపు మొత్తం అంతటా కూడా దీనికి సంబంధించి పేపరు లీక్ ఘటన పైన పెద్ద ఎత్తున దుమారం, రాజకీయంగా కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఎన్టీఏ పైన తీరు పైన కూడా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నీట్ సంబంధించి ఎన్టీఏ చీఫ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. మే 21వ తేదీన కమిటీ ఎదురుగా హాజరు కావాలని కూడా చెప్పింది. సో మే 21వ తేదీ అంటే గురువారం రోజు పార్లమెంటరీ కమిటీ ముంగట కూడా ఈ ఎన్టీఏ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఏ చీఫ్ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి హాజరవుతుంది. సో మొత్తంగా పరీక్ష భద్రతలో జరిగిన లోపాలు కావచ్చు, లీక్ ఆరోపణలు, అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఏం చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఎన్టీఏ చీఫ్ ను కొంత వివరణ కోరే అవకాశం ఉంది. అసలు ఎక్కడ కూడా పరీక్షా విధానాన్ని ఎట్లా నిర్వహించారు, పరీక్ష నిర్వహించే విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, నిజంగానే ఎందుకంటే ఏదైనా ఉదాసీనత కావచ్చు, లేకుంటే పేపర్ మొత్తం తయారీ నుంచి పరీక్ష నిర్వహించే వరకు కూడా జరుగుతున్నటువంటి మొత్తం ఈ విధానం ఎట్లా ఉండబోతుంది, అక్కడ ఎక్కడైనా లొచుకులు ఉన్నాయా, ఇవన్నీ అంశాల పట్ల కూడా కమిటీ ముందు చర్చించి ఆ కమిటీ మొత్తం వివరణ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ ఏం చేయాలన్న దానిపైన కూడా దీని కమిటీ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీఏ వ్యవస్థలో ఏమైనా మార్పులు రావాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినబడుతోంది. ఎందుకంటే గట్సగా ఇట్లా పేపర్ లీకేజ్ ఘటనతో ఎన్టీఏలోనే వ్యవస్థలోనే మార్పులు రావాలని చెప్పేసి ఒక డిమాండ్ పెద్ద ఎత్తున వినబడుతున్న నేపథ్యంలో తదుపరి ఈ ఎన్టీఏకి సంబంధించి వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలని కూడా పార్లమెంట్ కమిటీ ఏమైనా సూచనలు కింద చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో మొత్తం పరీక్షల పారదర్శకతపై ఆందోళన చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎందుకంటే దాదాపుగా లక్షలాది మంది విద్యార్థులు రాశారు ఎగ్జామ్. పరీక్ష నిర్వహిస్తే త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇక కొత్త అకాడమిక్ ఇయర్ అవుతుంది, మేము డాక్టర్లు కాబోతున్నాము అని అనుకున్నటువంటి ఎంతో మందికి ఇప్పుడు ఈ యొక్క పేపర్ లీకేజ్ కొంతమంది చేసిన లోపానికి చేసినటువంటి పనికి మొత్తం లక్షలాది మంది విద్యార్థులు కూడా ఒక రకమైనటువంటి ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి. సో ఈ వ్యవహారంతో ఇక్కడి నుంచి భవిష్యత్తులో కనుక ఇట్లాంటి ఎగ్జామ్లు నిర్వహించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పేపర్ లీకేజ్ సంబంధించి 1-2 సార్లు ఎట్లాంటి పొరపాట్లు జరగకుండా ఉండొద్దు. పేపర్ లీకేజ్ ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలనే దానికే ఆ కమిటీ కొన్ని సూచనలు సలహాలు చేసే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో కొత్త అధికారులను పెట్టి పర్యవేక్షించిన పరిస్థితి ఎలా ఉండబోతుంది, మొత్తంగా రీసెంట్ ఘటనతో కూడా ఇంకా ముందు ఎట్లా ఉంటుంది, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మరొకసారి ఎగ్జామ్ నిర్వహించాలని అనుకుంటున్న క్రమంలో తదుపరి ఎగ్జామ్ నిర్వహించడం కూడా ఒక సవాలుగా మారుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు ఒక రకంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమయ్యారు, పరీక్ష రాస్తారు. ఇప్పుడు తీరా చూస్తే పరీక్ష లీకేజ్ అయిన వ్యవహారంతో మళ్ళొకసారి మొదటికే వస్తుందా పరిస్థితి అనేది కూడా కొంత అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సమన్లు విచారణ కోసం మాత్రమే అంటున్న కమిటీ ఏం చేయబోతోంది, కమిటీ ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో ఒకవైపు అయితే ఇప్పటికే పేపర్ లీకేజ్ వ్యవహారం పైన
మొత్తంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే సిబిఐ దీనికి పూర్తి స్థాయిలో లీకేజ్ ఘటన వెనుక ఉన్నటువంటి బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించి దానికి తోడు ఇప్పటికే సిబిఐ కస్టడీ కూడా 9 రోజులు సిబిఐ కస్టడీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది కులకర్ణి తో పాటు అతనికి సహకరించిన వాళ్ళందరికీ. ముందు ముందు ఈ విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే ఎన్టీఏ చీఫ్ కు సమ్మన్లు జారీ చేయడం, అతను 21వ తేదీన హాజరవుతున్నట్టు ఆ కమిటీ ముందు ఎన్టీఏ చీఫ్ వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఎస్ రాధాకృష్ణ, కమిటీ విచారణ అనంతరం ఎన్టీఏలో ఏవైనా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక పెద్ద లక్షలాది మంది విద్యార్థులు యావత్ దేశంనే ఒక రకంగా ఈ లీకేజ్ ఘటన మొత్తం కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగా వచ్చి మొత్తం సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకి కొంత మార్పులు చేర్పు ఖచ్చితంగా సూచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి లీకేజ్ ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలంటే కొంత నిర్దిష్ట ఖచ్చితంగా కొంత సీరియస్ గానే కొన్ని నిబంధనలను తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సూచనలు సలహాలు కూడా కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి ఎందుకంటే ఇప్పటికే పేరెంట్స్ నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, కొన్ని ఎవరైతే ఎవరైతే మేధావులు ఉంటారో విద్యార్థికి సంబంధించి విద్యారంగ నిపుణుల నుంచి కూడా కొన్ని సూచన సలహాలు వస్తున్నాయి. సో పదే ఇట్లాంటి పరీక్షల నిర్వహణ కొంత లీకేజ్ అంటే పొరపాట్ల వల్ల లీకేజ్ కావడంతో ఎంటైర్ ఒకరిద్దరు చేసిన పనికి మొత్తం విద్యార్థులే ఒక సమూహంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది మరొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే కొన్ని సూచనలు సలహాలు కూడా వివిధ వర్గాల నుంచి కూడా సమాచారం సేకరించుకొని కొంత గైడ్ కేంద్రానికి అదేవిధంగా విద్యా శాఖకి కొంత సిఫారసు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.